15వ రోజు దేవ రహస్యాల్లో నిన్నటి కంటిన్యూ ఏంటో చూద్దామండి. మరి మనమెవరం? మనం జ్ఞాతులం, ప్రపంచానికి తెలియచెప్పేవాళ్ళం. ఎవరు చెప్తున్నారు? ఈ ప్రపంచంలో చూడండి, ఏ దేశంలో కూడా ఎవ్వరూ శ్వాస మీద ధ్యాస పెట్టించారు? ఎవరు ఈ కర్మ నుండి బయటపడేయించారు? ధ్యానం అంటే ప్రార్థన కాదు, ధ్యానం అంటే స్తోత్రము కాదు, ధ్యానం అంటే యజ్ఞము కాదు, ధ్యానం అంటే పూజ కాదు. అవి అన్నీ అడ్డదారులే. అవన్నీ ధ్యానం కాదు. ది అంటే ఆత్మ, యానం అంటే ప్రయాణం. ఆత్మతో ప్రయాణించేది మాత్రమే ధ్యానం. నువ్వు భజన చేస్తుంటే ఆత్మ ఎక్కడ ప్రయాణిస్తుంది? ఎంత సింపుల్గా ఆయన చెప్పినప్పుడు పూజలు వద్దా, అవి వద్దా, ఇవి వద్దా, అనేక రకాలైన ఎదుర్కొన్నాం. అది వద్దు అని కాదు, అది మార్గం కాదు. మార్గం ఇది, శ్వాస మీద ధ్యాస. ఇలా ఈ ఆత్మ అనేది శరీరం అనే తన అద్దంలో తనని తాను చూసుకొని, నేను ఇలా ఉన్నాను, ఇలా మురికి ఆలోచనలతో ఉన్నాను, ఇది కాదు నేను అనేది ఏమిటి, నేను తెలుసుకోవాలి అని దాని ప్రయాణం అది మొదలు పెడుతుంది. ప్రతి ఒక్కరికి జరుగుతుంది, కాకపోతే కొద్దిగా ముందు వెనుక తేడా ఉంటుందంతే. ఇప్పుడు మన మనసు గురించి, నా శ్వాస అన్నది నాకు రీసెర్చ్ చేయడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఈవేళ మీరందరూ ఎంత వేగంగా వెళ్తున్నారో ఆశ్చర్యం వేస్తున్నది. నేనేమో కష్టపడి 24 గంటల్లో 22 గంటలు ధ్యానం చేసి అసలు ప్రపంచం అనేది మర్చిపోయి, పెళ్ళిళ్ళు, పేరెంటాలు, బయట ప్రపంచం మర్చిపోయి అంత లోతుల్లోకి వెళ్ళి కూర్చుంటే, ఈ వేళ అలా వచ్చి ఇలా ధ్యానంలో కూర్చొని అలా సిక్సర్లు కొట్టేస్తున్నారు వీళ్ళు అనుకున్నానంటే, అప్పుడు సార్ అన్నారు, ఏం లేదు మేడం, మీరు ముళ్ళ కంపలు, గాజు పెంకులు, కష్టపడి రాళ్ళు ఏరి రోడ్డు వేయాలి, ఆ కష్టానికి మీరు సిద్ధపడ్డారు. వాళ్ళంతా కష్టపడలేరు మేడం, వాళ్ళకి జ్ఞానం ఉంది, కానీ ఆ పైన ఉండే మాస్టర్స్ ఈ భూమి మీదకు వచ్చి ఈ చెత్తంతా ఎవరు పడతారు అని రాము అన్నారు. కానీ వాళ్ళని ఎలాగోలా భూమి మీదకి దింపాలి కాబట్టి నేను దింపిస్తున్నాను. ముందు రోడ్డు వేయించేశాను. కష్టపడే వాళ్ళందరూ ముందు బ్యాచ్ అంతా 1995, 1995 నుంచి కూడా ముందంతా చక్కగా రోడ్డు వేసేశారు. రోడ్డు మీద ప్రయాణం సుఖం. మీకు ఇప్పుడు ఎందుకంటే ఆ కష్టం అక్కర్లేదు, ఇంకా అన్ని గంటలు కూర్చొని అక్కర్లేదు. మీరు ఆ ధ్యానం అవగాహన వచ్చేస్తుంది. ఇప్పుడు చక్కగా ఇలా వస్తున్నారు, ఇలా ధ్యానం చేసుకుంటున్నారు, అలా ధ్యానం చెప్పేస్తున్నారు. కావాల్సింది అది. ఇక జ్ఞానం అంటారా, అంతులేనిది, అనంతం. అది తెలుసుకోవటం. కాకపోతే అన్నిటికంటే ఇక్కడ మనం పతనం అయిపోవడానికైనా, అద్భుతమైన స్థితికి వెళ్ళటానికైనా కారణం మనస్సు ఒక్కటే. ఆ మనస్సు గురించి మనం ఈవేళ తెలుసుకుందాం. మనము శ్వాస మీద ధ్యాస పెట్టాము, ఎన్నో అద్భుతమైన కలలు కన్నాము. ప్రపంచం మొత్తం ధ్యానమయమైపోవాలి, ప్రపంచం మొత్తం జీవహింస మహాపాపం అని తెలుసుకోవాలి, ఈ భూమండలం ఒక దివ్యలోకం అయిపోవాలి, మనం దైవాలమని తెలియాలి. ఇలాంటి అద్భుతమైన ఆలోచన మనం పెట్టుకుంటే అప్పుడు ఈ పీల్చుకున్న గాలి ఈ అద్భుతమైన ఆలోచనతో బయటకు వచ్చి సృష్టింపబడతాయి కదా. ధ్యానం చేసుకొని ఆ ఆలోచన మనకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఎన్ని అద్భుతాలు, మహా అద్భుతాలు. ఒక ముళ్ళ పొదల్లో నుంచి పువ్వులా పరిమళించాము. ఒక రాతి శిల్పం సజీవ శిల్పమైంది. అలాంటప్పుడు అందరూ పువ్వులు సృష్టించగలిగితే ఈ జగమంతా పువ్వులే, అంటే దేవతలే. వాటి రంగులు, వాటి రూపాలు, వాటి సువాసనలు, ఆ పూల రూపంలో వాటి అంశాలన్నీ వచ్చేసాయి. మరి ప్రపంచమంతా పువ్వులైపోవాలి. ఇప్పుడు నేను చెప్తుంటేనే ప్రపంచమంతా పువ్వులైపోవాలని, నందనవనాలు అయిపోవాలని, ఉద్యానవనాలు అయిపోవాలని, ఆ దేవతల్లాగా మనము అవ్వాలి అంటే నీ లోపల నుంచి అన్నీ సృష్టించబడి వచ్చేస్తున్నాయి. వింటేనే వచ్చేస్తున్నాయి. ఇక మీరు అనుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎంత అద్భుతమైన ఆలోచన చెయ్యాలి ఒక పిరమిడ్ మాస్టర్. మన గురించి మనం ఆలోచించుకోవాలి, ఒక అద్భుతమైన ఆలోచన చేయాలి. పత్రి గారు ఇంతమందిని ఎలా భరిస్తున్నారు అంటే వాళ్ళల్లోని మైనస్ పాయింట్ ఆయన చూడరు. ఎందుకంటే గుణాలు ఎలా ఉన్నాయో ఆయనకు తెలుసు.
ప్రతి ఒక్కరిలో గుణాలు ఎలా ఉన్నాయో ఆయనకి తెలుసు. ఆ గుణాలు ప్రక్షాళన అవ్వటానికి ఎంత సమయం తీసుకుంటుందో కూడా ఆయనకు తెలుసు. అందుకే ఆయన పాజిటివ్ను చూస్తారు. ఆ మనిషిలో ఉండే ప్లస్ పాయింట్ తీసుకొని ఆ ప్లస్ పాయింట్తో వాళ్ళని లేవనెత్తుతారు. అది నేను శోధించుకున్నాను. అలాగే ప్రతి ఒక్కరిలో కూడా నాకు మిత్రులు లేరు, శత్రువులు లేరు. మిత్రుడు ఉంటే శత్రువు ఉంటాడు, శత్రువు ఉంటే మిత్రుడు ఉంటాడు. శత్రువులు లేరు, మిత్రులు లేరు, ఉన్నదంతా దీపాలే. అంతే, అన్ని ఆత్మస్వరూపాలు, అన్ని పరమాత్మ స్వరూపాలే. మనకి చేతనైంది చేద్దాం, లేదంటే ఊరుకుందాము. నోరు మూసుకొని కూర్చొని అద్భుతమైన ఆలోచన సృష్టిస్తున్నాను. మౌనంగా ఉన్నానంటే ఖాళీగా ఉన్నట్టా? శబ్దంతో ఒక మాట చెప్పేదానికి నిశ్శబ్దంలో లక్షల మాటలు వెళ్తున్నాయి. కరెక్ట్ కదండి? నిశ్శబ్ద శక్తి అమోఘం. ఆ నిశ్శబ్ద శక్తిలో నుంచి వచ్చినవి ఎన్ని సృష్టించబడుతున్నాయో. లేకపోతే పిఎంసి శాటిలైట్కి ఒక మూల కూర్చొని దగ్గర 3 కోట్లు ఎలా సాధ్యమైనాయి? విశ్వ కళ్యాణం కోసం పాటుపడదాం అనుకున్నప్పుడు అన్నీ అలా వచ్చి పడతాయి. నా కోసం నేను అనుకున్నప్పుడు రూపాయి కూడా రాలేదు. ఎలా సాధ్యమైంది? ఇవి అన్ని రుజువులతో సహా సాధ్యం అవ్వబట్టే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ఎప్పుడు అయితే సిద్ధపడతాడో, వికసిస్తాడో, ఆ సుగంధంతో కూడుకున్న శక్తి వెళ్ళిపోయి ఆ పని చేయిస్తుంది. ఈ ప్రపంచంలో ధ్యానం చేస్తున్న ప్రతి పిరమిడ్ మాస్టర్ కర్మను దగ్ధం చేసుకుని బయటికి వదిలేస్తున్నాడు. అందుకే అద్భుతమైన ఆలోచన చేయమని విన్నపం చేసుకుంటున్నాను. రెండోది మనస్సు. ఈ మనసు మన చరిత్ర. ఈ భూమండలంలో ధ్యానం అనే ఈ విషయం భూమండలానికి సంబంధించిందే కాదు, కొన్ని కోట్ల లోకాలకు వెళుతుంది, కొన్ని కోట్ల విశ్వాలకు వెళుతుంది. అందరూ కళ్ళింతలు చేసుకొని చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనకు డిజిటల్ ఎలాగో మనకే మానవులకే చెందిన డిజిటల్ను ప్రపంచమంతా చూస్తున్నప్పుడు వాళ్ళు చూడరా? ప్రతి లోకంలో కూడా పత్రిజీ వీళ్ళందరినీ ఎలా మారుస్తారు, ఏం చేస్తారు అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారంటే వాళ్ళ లోకం కూడా మార్చుకోవటానికి. ఇలాంటివి ఎన్ని ఉన్నాయో పనికిరాని భావాలు ఉన్నాయి. లోకం చెడ్డది కాదండి, లోకం మంచిదే, భూమి మంచిదే. దాని మీద ఉండే మనుషులే పనికిరాని ఆలోచనలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ఆలోచనలు బట్టి ఏం చేస్తారు అని ప్రతి క్షణం పైన రికార్డ్ అవుతుంది. ప్రతి క్షణం పైన గ్యాలక్టిక్ ఫెడరేషన్లో మీటింగ్స్ జరుగుతాయి. ఆ మీటింగ్కి పత్రిగారు మన ముందు ఉన్నట్లు ఉంటారు. అలా కళ్ళు మూసుకుంటారు, పైకి వెళ్ళిపోతారు. అక్కడ క్షణాల్లో అయిపోతుంది, మళ్ళీ వచ్చేస్తారు. నేను కూడా 1-2 సార్లు వెళ్ళి వచ్చాను కాబట్టి నాకు అర్థమైంది. ఓహో, ఇలా వెళ్ళిపోతుంటారు, ఇలా వస్తుంటారా అని. అందుకని శ్వాస మహా అద్భుతం. ఈ శ్వాసను మించింది ఏదీ లేదు. ఈ శ్వాసే మన కర్మని క్షయం చేస్తుంది. ఈ శ్వాసే అంతకు మునుపు గుండె శబ్దంతో కొట్టుకుంటుంది. ఒకప్పుడు గుండెలో నొప్పులు వచ్చాయి. ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత ఈ గుండె చప్పుడు ఏం చేస్తుందంటే నీకు గుండెల్లో నొప్పి రానివ్వదు. నీ గుండెకే ఇంకా రెస్ట్ ఇచ్చి హాయిగా ఆయుష్ పెంచుతుంది. ఆయుష్మాన్ భవ. ఎలా భవ అయి తీరుతుంది? ఎలా అవుతుందంటే శ్వాస మీద ధ్యాస పెడితే ఇన్ని టెక్నిక్లు ఉన్నాయి దీనిలో. ఇంత అద్భుతమైన ఈ శ్వాస మీద ధ్యాసని ఈ భూమండలంలో మనకి అందించిన పత్రిజీకి అందరం నమస్కారం చేసుకుందాము. ఇకపోతే మన చరిత్ర ఈవేళ ఎవరైతే భూమి మీదకు వచ్చి పిరమిడ్ మాస్టర్స్గా ప్రపంచాన్ని ధ్యానమయం చేయటానికి కంకణం కట్టుకున్నారో, ధ్యానమే కాదు అనేక రకాలుగా దీనికి సంబంధించిన కనీసం యజ్ఞం దగ్గర చీపురు పట్టుకుని ఊడ్చేవాళ్ళు కూడా అర్హులే. అర్హత లేనిదే రాలేరు. అందుకని వీళ్ళందరి చరిత్ర రేపు ఎలా ఉంటుందంటే విశ్వవ్యాప్తం చెందుతుంది. అందుకని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క చరిత్ర విశ్వవ్యాప్తి చరిత్రమై తీరుతుంది. అయ్యే తీరింది. ఒక లోకానికి సంబంధించింది కాదు ఇది. విశ్వం మొత్తం వ్యాపించి తీరుతుంది. ఇప్పుడు మనకు తెలియకపోవచ్చు, మన పనిలో మనం ఉన్నాము. తర్వాత తెలుస్తుంది మనం ఏమిటో, మనం ఏం చేశామో. ఇక మనసు గురించి పంచభూతాల సాక్షిగా అంటే ఏమిటి? పంచభూతాల సాక్షిగా పెళ్లి చేసుకున్నామంటారు. ఉదాహరణకు శకుంతల దుష్యంతుల గురించి ఎన్నోసార్లు ఈ మాట విన్నాం. అంటే ఏమిటి ఇక్కడ సాక్షిగా అంటే ఏమిటి అంటే ఇక్కడ ముందు తెలుసుకోవాల్సింది పంచ అంటే 5, భూతం అంటే సృష్టించబడింది, పంచభూతాలు అంటే సృష్టించబడింది.
అక్కడ ఎప్పుడైతే మనం పంచభూతాల సాక్షిగా మనం వివాహం చేసుకుందాం అనుకున్నారో అది అక్కడ సృష్టించబడింది అన్నమాట. అయితే దేని ద్వారా ఇది సృష్టించబడింది, దేని ఆధారంగా అవి సృష్టించబడ్డాయో దానిని భూతం అంటారు. పంచభూతములు పంచముఖాలై అంటే ఈ 5 ఏమిటి? వాయువు, ఆకాశం, అగ్ని, నీరు, భూమి అన్నీ ఉన్నాయి. ఈ బుర్రలోనే ఉన్నాయి, అన్ని తలలోనే ఉన్నాయి. మనస్సు, బుద్ధి, సుప్త చేతన మనసు, నిప్పు, నీరు, గాలి అన్ని తలలోనే ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి పంచభూతాలు దేని ద్వారా అయితే సృష్టించబడ్డాయో దాన్ని సృష్టి అంటారు. అలాగే ఈ మాట ద్వారా, దీని ద్వారా సృష్టిస్తున్నాము, ఆలోచనలు సృష్టించబడుతున్నాయి. సేత్ అంటే థాట్ క్రియేషన్. అలాగే ఈ పంచభూతాలు ముఖ పంచములే అయితే ఈ 5 కూడా చూపు చూడటం, వినటం, తినటం, గాలి పీల్చుకోవటం, ఆలోచించటం దేని ఆధారంగా ఇవి నిలిచి ఉన్నాయంటే మనసు ఆధారంగా. చూడగానే కావాలి అనిపిస్తుంది కదా, కళ్ళు చూస్తేనే ఏ పనైనా చేయాలనిపిస్తుంది. అందుకే కళ్ళల్లో నుంచి 60% శక్తి పోతుంది. అందుకే కళ్ళు మూసుకోమనేది. చూపు, వినికిడి ఇవన్నీ కూడా మనసు ఒకటి ఆలోచిస్తుంది, ఒకటి కావాలి అనుకుంటుంది, అది సృష్టిస్తుంది. వండుకోవాలనుకుంటావు, వండుకుంటావు. సినిమాకి వెళ్ళాలనుకుంటావు, ఒకళ్ళు సంపాదన కోసం బయలుదేరుతారు. ఇలా రకరకాలుగా మనసు ఆధారంగానే ఈ పంచభూతాలు నిలబడ్డాయి. ఈ శరీరంలో ఈ మనసే కనుక లేకపోతే విత్తనమే లేదు, ఈ భూమికి విత్తనమే లేదు. అంటే ఏది క్రియేట్ అవ్వదు. మనసు లేకపోతే ఆలోచన లేదనుకోండి, ఒక డెడ్ బాడీ లాగా ఉంటే ఏం క్రియేట్ అవుతుంది? సో మాస్టర్స్, ఏమి క్రియేట్ అవ్వవు. ఏమి చేసినా నీకు అర్థం కాదు. మనసు లేకపోతే ఏం చేస్తున్నామో అర్థం కాదు. కళ్ళనేవి ఏంటంటే బైనాకులర్స్ లాంటివి, ఫోటో కెమెరా లాంటిది. మనసు ఈ కళ్ళ ద్వారా చూస్తుంది, చూసి అది అర్థం చేసుకుంటుంది. అంతేకాని ఆ కళ్ళేమి అర్థం చేసుకోవు. మనసు రగిలితేనే అగ్ని, కోపం వచ్చేసరికి అగ్ని పుడుతుంది, మనసు రగులుతుంది. మనసు బాధపడి రగిలితేనే అగ్ని పుడుతుంది, మనసు నుంచే కన్నీరు. ఈ మనసు బాధపడితేనే కళ్ళ వెంబడి నీళ్లు వస్తాయి. అంటే నీరు, అగ్ని మనసు నుంచే కన్నీరు. మనసు ప్రేరణే గాలి, గాలి ప్రేరేపిస్తుంది, ఉత్తేజితం చేస్తుంది. ఆధ్యాత్మిక సత్యాల్లో మొదటి సత్యం నిన్ను నువ్వు తెలుసుకోవటం. ఎన్నో సత్యాలు ఉన్నాయి, కానీ మొట్టమొదటిగా మనం ఎవరం? నన్ను నేను తెలుసుకోవాలి. నన్ను నేను ఎలా తెలుసుకుంటాను? అది ఆత్మ ప్రయాణం, ఆత్మజ్ఞానం, ఆత్మశక్తి, ఆత్మయోగంలోకి ప్రవేశం. అవి అన్నీ ఆత్మజ్ఞానం. కానీ ఇక్కడ మనసును కూడా తెలుసుకోవాలి. ఆధ్యాత్మికంగా ఎన్నో సత్యాలు ఉన్నాయి, సత్యం ఒకటి కాదు. దానిలో మొట్టమొదటి సత్యం ఏమిటి అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే శ్వాస, గాలి మళ్ళీ శ్వాసలోకి వెళ్ళింది. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వు ధ్యానం చెయ్యాలి అంటే మనసు ప్రేరేపించాలి. ధ్యానం ఎంతోమందికి చెప్తున్నాం, ఏదో వింటున్నారు, కాసేపు చేస్తారు, కొంతమంది వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి మనసు ప్రేరేపించడం లేదు. మనం ఎప్పుడైతే ధ్యానాన్ని పట్టుకున్నామో ఇంకా మనం వదలటం లేదు. అంటే మనసు ప్రేరేపిస్తుంది. అమ్మో ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి అంటే మనసు ఒప్పుకుంటేనే మనం ధ్యానం చేశాం. చూడండి ఇక్కడ మళ్ళీ ఈ మనసు ఎంత గొప్పదయ్యిందో. ఇదే మనసు బాధ పెట్టింది, తిప్పుతుంది. ఇదే మనసు మనల్ని ప్రేరేపించింది. చెయ్యి ధ్యానం, చెయ్యి, టైం అయిపోయింది, ధ్యానం చెయ్యాలి. అక్కడ క్లాస్ మొదలవుతుంది, వెళ్ళాలి. అక్కడ యజ్ఞం మొదలవుతుంది, వెళ్ళాలి. పత్రిగారు చెప్తున్నారు, వినాలి. ఇదేమిటి? ఇవన్నీ ఏది చేస్తున్నది మనల్ని? మనస్సు. అందరికీ ఉంది ఒకటే మనసు, కానీ కొంతమందికి ప్రేరేపిస్తుంది, మరి కొంతమందిని ప్రేరేపించటం లేదు. మనసు ప్రేరేపణే ఇక్కడ. ధ్యానం చేయాలంటే మనసు ప్రేరేపించాలి. మనసుని ఆకాశంతో పోల్చారు. ఎందుకని? భూమికి కొలతలు చెప్తాం. గీజా పిరమిడ్ దగ్గర నుంచి భూమధ్య రేఖ నుంచి ఇంత ఉంది, అంత ఉంది అని కొలత చెప్తాం. ఆకాశానికి కొలత చెప్తామా? కొలుస్తామా? కొలవలేం కదా. అందుకని మనసుని కూడా కొలవలేము, గుర్తించలేము.
అందుకని మనసుని ఆకాశంతో పోల్చారు. విశాలమైన వక్షస్థలం కలవాడ. విశాలమైన వక్షస్థలం అంటే ఆకాశమంత మనసు కలవాడా అని అక్కడ. మరి మనసు మారాలి అంటారు. నీ మనసు సరిగా లేదు, నీ మనసు మారాలి అని అంటారు. ఎలా మారుతుంది? ఒక మనసు మారటం అంటే సామాన్యమా? ఇంత అద్భుతమైన మనసుకి శాంతి కావాలా వద్దా? శాంతిగా ఉంటేనే కదా మనకింత ఆనందం, సంతోషం వచ్చేది. శాంతి లేకుండా అలజడులు ఉండు, ఏదో ఒక సమస్య ఉండు, బీభత్సమైనవి కొన్ని ఉంటే మనకి శాంతి ఎక్కడి నుండి వస్తుంది? ఎందుకని మనసుకు తప్పనిసరిగా శాంతి కావాలి? శాంతి కంటే కాంతి కావాలి ముందు. కాంతి వస్తేనే శాంతి వస్తుంది. ఎంత చక్కని ఉపమానం చెప్పారో చూడండి. మనసుకు శాంతి కావాలా వద్దా? మనందరికీ కావాలి, ప్రపంచమంతా కావాలి. మనసుకు శాంతి ఉంటేనే ఏదైనా వచ్చేది. ఈ మనసుకి ఇంకోటి కూడా కావాలి, సృష్టి కూడా కావాలి. ప్రపంచం మీద ధ్యాస పడిపోయి, పదార్థాల మీద ధ్యాస పడిపోయి ఈ మనసుకు సృష్టి కావాలన్న విషయం మనకి తెలియదు. మనసుకి సృష్టి కూడా కావాలి. సృష్టి అంటే ఏమిటంటే ఈ భూమి మీద ఏవైతే పుట్టి ఉన్నాయో ఈ సృష్టిలోని అందాలన్నీ కావాలి దానికి. మరి సూర్యోదయం, చంద్రోదయం, మరి సూర్యాస్తమయం, చక్కటి పూలు, ఉద్యానవనాలు, ప్రపంచంలో జలపాతాలు, ఈ అందాలన్నీ కావాలి దానికి. ఏవీ చూడం. మన కంటి ముందు పౌర్ణమి రోజు చంద్రుణ్ణి చూడటం కూడా లేదు. ముసుగు తన్ని పడుకుంటాము. మళ్ళీ రేపటి రోజున కంటిన్యూ చేద్దామా అండి? ధన్యోస్మి.